ఈ వీడియో ప్రతి రైతుకి భూమిలో ఉన్న వానపాములకి బ్యాక్టీరియాకి రాని మాటలు మనిషి రూపంలో తెలియజేస్తున్నాను. ఇది గమనించండి. అన్న 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 రైతన్న నీకు దండం పెడతానన్నా, అన్న 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 నన్ను కాల్చకన్నా, అన్న నీకు ఎంత దిగుబడి ఇచ్చాను, ఎంత ఇదయ్యాను చూడండి అన్న, నన్ను ఎట్ట కాల్స్తున్నారో మీరు, ఇదంతా చూడండి అన్న, ఎంత కాలిపోతున్నాను, భూమి పోర లోపల ఉన్నానన్నా, నన్ను కాపాడన్నా అన్న. ఇది ఇంత మంట పెట్టి నన్ను కాలిస్తే నేను ఏమైపోవాలన్నా, నేను మొత్తం చచ్చిపోతున్నానన్నా. ఇలా చంపకుండా భూమికి ఉపయోగపడేది ఈ ప్రొపెల్ అనేది 2 కేజీల ప్రోడక్ట్ ఉందన్న. దీన్ని వాడుకొని ఈ కొయ్యకాలు ఈ గడ్డిని మురుగబెట్టి నన్ను ఒక తల్లి లెక్క ఉన్నదాన్ని 4 పిల్లలుగా నేను పుట్టించి మీకు మురుగబెట్టితే నేను తోడైతానన్నా, మీ దిగుబడికి సహాయపడతానన్నా. అన్న నన్ను కాపాడన్నా, ఇంత మంటలోనే ఇంత నన్ను చంపితే నేను ఏమైపోవాలన్నా. మీకు అంత దిగుబడి ఇచ్చేది నీకు భూమిలో ఉన్న ఇచ్చే మొక్కల్ని నేను కాపాడుతుంటే నన్ను ఈ విధంగా చంపేస్తారన్న. చూడండి అన్న, ఇది అన్యాయం కాదన్న. నీకు బస్తాల దిగుబడి అనేది పెంచడానికి, భూమిలో ఉన్న సహకారం పెంచడానికి, భూసారం పెంచడానికి ఉన్నదాన్ని నన్ను అలా కాలబెడితే ఎట్టన్నా. వద్దన్న, కొంచెం ఈ ప్రొపెల్ ప్రోడక్ట్ అనేది 2 కేజీలు వాడేసుకోండి. కొంచెము దయచేసి నన్ను కాపాడండి అన్న. మీకు తోడుపడుతున్నాను, మీ బస్తా వరి దిగుబడిని పెంచుతున్నాను, అది ఒకటి గుర్తుంచుకోండి అన్న. రైతన్న ప్లీజ్, నేను ఈ మాటల ద్వారా నాకు మాటలు రాక ఈ మనుషులు మాటలు వచ్చే ద్వారా మీకు దండం పెట్టి పెడుతున్నాను. నన్ను కాల్చకండి అన్న, కాల్చకండి అన్న. నన్ను ఈ 2 కేజీల వల్ల నన్ను కాపాడండి అన్న. ఈ మట్టలో చూడు, ఈ పొగలో చూడు, నేను ఎట్లా కాలి బుడిదైపోతున్నాను ఈ భూమి వేడికి లోపల. ఇట్లా కాల్స్తారా అన్న, అంత మంట పెట్టకూడదన్న దయచేసి.